తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పయనమవుతున్నారు. శనివారం మధ్యాహ్నం 11 గంటలకు ప్రధానమంత్రి మోడీతో కేసీఆర్ భేటీ కానున్నారు. ప్రపంచ మేయర్ల సదస్సు ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించడంతో పాటు కొందరు ఐఏఎస్, ఐపీఎస్ల మార్పిడి కోసం అభ్యర్థించడం, తెలంగాణకు రావాల్సిన విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కూడా ప్రధాని దృష్టికి కేసీఆర్ తీసుకొస్తారని తెలుస్తోంది. విభజన తర్వాత తెలంగాణలో ఉన్న సమస్యలను, కేంద్రం నుంచి రావాల్సిన సహాయాలపై కేసీఆర్ దృష్టి సారించారు. తెలంగాణలో కరెంటు లోటును కేంద్రానికి తెలిపి సాయం కోరే ఛాన్స్ ఉంది. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సాయం కోరబోతున్నారు కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ల ఏర్పాటు కూడా కేంద్రం నిధులు ఇవ్వాలని, ప్రాణహిత, చేవెళ్ల జాతీయ హోదా ఇచ్చేలా ఒత్తిడి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలోని సమస్యలపై పలువురు కేంద్ర మంత్రులను కలిసి చర్చించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇక కేంద్రానికి, రాష్ట్రానికి ఉన్న గ్యాప్ను కూడా తగ్గించాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మోడీతో సఖ్యత కోసం కేంద్రంతో టచ్లో ఉండాలని కూడా డిసైడ్ అయినట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.